ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు మీకోసం ఇంకొక స్పెషల్ వీడియో తీసుకొచ్చాను. అదే మనము రెగ్యులర్గా బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ రెసిపీస్ చేయడం రాని వాళ్ళకి సింపుల్గా వంకాయ టమాటో కర్రీ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. చాలా టేస్టీగా చాలా యమ్మీగా వస్తుంది. దీనికోసం మనం ఫస్ట్గా కడాయిలో ఆయిల్ తీసుకోవాలి. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ అనేవి మనం ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనకి కర్రీకి సరిపడేంత పసుపు, అలాగే కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, ఇవి రెండు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 1 minute ఫ్రై చేసుకోవాలి. ఒక 1 minuteలో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు రెండు కూడా కుక్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి మనము ముందుగా కట్ చేసుకున్న ఏవైతే బ్రింజాల్ వంకాయలు ఉంటాయో వంకాయ ముక్కలు అనేవి వేసేసుకోవాలన్నమాట. చాలామంది టమాటో ఫ్రై అయిన తర్వాత వంకాయ వేస్తారు. అలా వేస్తే కొద్దిగా పచ్చి వాసన వస్తుంది. అందుకే చాలామందికి బ్రింజాల్ కర్రీ అనేది నచ్చదు. ఒకసారి ఫస్ట్ వంకాయల్ని ఫ్రై చేసిన తర్వాత వంకాయలు దగ్గర పడిన తర్వాత టమాటోలు వేసి చూడండి. మూత పెట్టేసి మనకి ఇవి దగ్గరికి మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా కొత్తగా బిగినర్స్ నేర్చుకుంటున్న బ్యాచిలర్స్కి అయినా సింపుల్గా అయిపోయింది. ఇంకొకటి ఏంటి అంటే వంకాయలో ఎప్పుడైనా వెల్లుల్లి ఇలా కచ్చపచ్చగా దంచి వేస్తే గార్లిక్ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనకి కర్రీకి సరిపడంత సాల్ట్, అలాగే ధనియా పౌడర్, కొరియాండర్ పౌడర్, అలాగే కారం, మనకి కర్రీకి సరిపడంత కారం కూడా వేసేసి కలిపేసుకొని, ఒకవేళ మీరు ఫ్రై చేయాలనుకుంటే ఇక్కడికే ఫ్రై చేసుకొని ఇంకొక 10 minutes కుక్ చేసుకుంటే సరిపోద్ది. కర్రీ కావాలి అంటే మనకి గ్రేవీ కావాలి కాబట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి, అంతే అన్నమాట. నేను ఇప్పుడు కర్రీ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇది గుర్తుపెట్టుకోండి, ఆయిల్ పైకి తేలింది అంటేనే మనకి కర్రీ అయ్యింది అని అర్థం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఓకే, మనకి ఆయిల్ పైకి తెలిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో యమ్మీగా ఉండే వంకాయ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మీకు ఏమైనా స్పెషల్ రెసిపీ కావాలన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ.